ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ వర్చువల్ గా భేటీ అయింది. ఈ భేటీలో సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అంతోంది. ఎస్ఐఆర్ పై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇది. వారంలోగా ఎమ్మెల్యేల తీరు మారాలి, లేకపోతే ఎమ్మెల్యేల స్థానంలో మరొకరిని నియమిస్తాం. పార్టీ కోసం పని చేయకపోతే మాకు అవసరం లేదు. ఈ విషయంలో ఎంత పెద్దవారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు సీఎం. ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలి. మరోవైపు చాలా మంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతి ఓటుని ఎమ్మెల్యేలు కాపాడాల్సిందే అంటున్నారు మహేష్ గౌడ్. ఎస్ఐఆర్ ప్రక్రియపై వర్చువల్ భేటీలో సీఎం రేవంత్, మహేష్ గౌడ్ తో పాటుగా మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ కూడా పాల్గొన్నారు. మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, సీఎం ఈ రేంజ్ లో ఎమ్మెల్యేల మీద ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి? సీఎం ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని తీసుకున్నారు. ఎస్ఐఆర్ సమావేశాలపైన ఎన్ని సమావేశాలు ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేశారనే దానిపైన ఒక క్లియర్ రిపోర్ట్ను జూమ్ మీటింగ్లో అందరి ముందు ఉంచారు. దాంట్లో ఒక్కొక్క జిల్లాను పేరు వినిపిస్తూ మరి చదివారు. అక్కడ బీజేపీ ఎన్ని సమావేశాలు పెట్టింది, బీఆర్ఎస్ ఎన్ని సమావేశాలు పెట్టింది, కాంగ్రెస్ ఎన్ని సమావేశాలు పెట్టింది. సో ఇక్కడ చాలా లో పర్ఫార్మెన్స్ ఉన్న జిల్లాలపైన సీఎం చాలా సీరియస్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల, అట్లాగే నిజామాబాద్ ఇట్లాంటి జిల్లాలో బీజేపీ చాలా ఎఫెక్టివ్గా ఉంది, బీఆర్ఎస్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇట్లాంటి జిల్లాల విషయాల్లో టోలరేట్ చేసేది లేదు. వెంబటే ఆ ఎమ్మెల్యేలు అక్కడున్న నాయకులు పనితీరు మార్చుకోవాలని చెప్పారు. దాంతోపాటుగా ఎమ్మెల్యేలు ఈ విషయం పైన ఉదాసీనంగా వ్యవహరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డెఫినెట్గా ఆ ఎస్ఐఆర్ బాధ్యతల నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్గా తొలగిస్తాం. అక్కడే పార్టీలో మంచిగా పనిచేసి యాక్టివ్గా పనిచేసే వాళ్ళని ఇన్ఛార్జ్గా నియమిస్తామని చెప్పారు. దాంతోపాటుగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలి. ఇన్ఛార్జ్ మంత్రులు పనితీరు మారకపోతే ఆ మంత్రులను కూడా అవసరమైతే మార్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ సమావేశంలో ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. సో ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగించడానికి వీల్లేదు. ఓట్లు తొలగించే పార్టీ బీజేపీ ఏమో ఎక్కువ సమావేశాలు నిర్వహిస్తుంటే అధికారంలో మనం ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నామంటూ సీఎం ప్రశ్నించారు. సో ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. నేను కూడా ప్రతి మండలం నుంచి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి, ప్రతి జిల్లా నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాననేది సీఎం చెప్పారు. సో సీఎం అయితే చాలా సీరియస్ వార్నింగ్ అనే చెప్పాలి. ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ఇది ఒక సీరియస్ వార్నింగ్ అని చెప్పాలి. రైట్ ప్రభాకర్.